మనకి సిరీస్ ముందు మన ఇండియన్ టీం మేనేజ్మెంట్ ఏం చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో బుమ్రా 3 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడడు అని చెప్పేసి ఆల్రెడీ చెప్పేసింది కదా. సో దీని ప్రకారం మనకి ఫస్ట్ మ్యాచ్లో ఆడాడు, సెకండ్ మ్యాచ్లో ఆడలేదు, థర్డ్ మ్యాచ్లో ఆడాడు. సో దీంతో మరి ఫోర్త్ మ్యాచ్కి అతను అందుబాటులో ఉండకూడదు. సో కానీ ఇప్పుడు వచ్చేసరికి ఖచ్చితంగా బుమ్రా ఆడి తీరాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే మనకు ఒక పక్కన చూసుకుంటే ఇండియన్ టీంలో కొన్ని గాయాలు పెడుతూ ఉంది. ఎందుకు మనకి హర్షదీప్ సింగ్కి గాయమైంది, దాని తర్వాత ఆకాశ్దీప్ అదే విధంగా ఉన్నాడు, దాని తర్వాత వచ్చేసరికి నితీష్ కుమార్ రెడ్డి మొత్తం సిరీస్ నుంచే రూల్ అవుట్ అయిపోయాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మన పేస్ అటాక్ చూసుకుంటే ఇప్పుడు బుమ్రా కనుక లేకపోతే మన పేస్ అటాకే కనిపించట్లేదు. ఎందుకంటే మనకు కనిపించేది ఇక కేవలం సిరాజ్ ఒక్కడే కాబట్టి. సో దాని తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ, అంశుల్ కంబోజ్, సో వీళ్ళు ముగ్గురే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బుమ్రా ఈ ఫోర్త్ టెస్ట్లో ఖచ్చితంగా ఆడి తీరాల్సిందే. అయితే మరి ఆడతాడా అంటే దీని గురించి ఆల్రెడీ మనకి సిరాజ్ కూడా ఒక హింట్ ఇచ్చాడు. సో మరి ఇప్పుడు మా ఇండియన్ టీం పరిస్థితి చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బుమ్రా లేకుండా మరి మా బౌలింగ్ అటాక్ని ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ఎందుకంటే ఒక పక్కన చూసుకుంటే ఆకాశ్దీప్ బయటికి వెళ్ళిపోయాడు, దాని తర్వాత హర్షదీప్ సింగ్ అందుబాటులో లేడు, దాని తర్వాత వచ్చేసరికి మరి నితీష్ కుమార్ రెడ్డి కూడా బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు మాకు ఇంకో ఆప్షన్ లేడు. సో ఖచ్చితంగా మరి ఇప్పుడు బుమ్రా ఆడి తీరాల్సిందే. సో వేరే ఆప్షన్ అయితే కనిపించట్లేదు మాకు అని చెప్పేసి మనకి సిరాజ్ కూడా హింట్ ఇచ్చేశాడు. సో మరి అయితే దీని గురించి ఇంకా మనం చెప్పాలంటే ఇప్పుడు ఇండియన్ టీంలో కొన్ని చేంజెస్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆకాశ్దీప్ ఎలాగో రావట్లేదు. సో అతని ప్లేస్లో మరి ప్రసిద్ధ్ కృష్ణని తీసుకుంటారా, లేదు అంటే అంశుల్ కంబోజ్ని తీసుకుంటారా అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. సో దాని తర్వాత మరి బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే కరుణ్ నాయర్ ప్లేస్లో అతన్ని ఆడేస్తారా, లేదంటే సాయి సుదర్శన్ తీసుకొస్తారా అనేది. సో ఇదంతా కూడా పెద్ద తలనొప్పిగా మారింది. సో మనకే కొంచెం ట్విస్టింగ్గా కనిపిస్తూ ఉంటే మరి ఇండియన్ టీం మేనేజ్మెంట్కి ఇంకా ఎంత దారుణంగా ఉండితే ఒకసారి ఆలోచించండి. అయితే మరి ఇప్పుడు వచ్చేసరికి మరి మేజర్గా చెప్పాలి అంటే టీంలో ఒక 2 చేంజెస్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఆ నెంబర్ 3 స్పాట్ ఒకటి, దాని తర్వాత బౌలింగ్లో మరి ఆకాశ్దీప్ ప్లేస్ ఎవరు భర్తీ చేస్తారో అనేది కూడా ఇప్పుడు కొంచెం డౌట్ఫుల్గా మారింది. సో ఏదైనా సరే మరి మీరు ఇన్ని రోజుల నుంచి క్రికెట్ చూస్తూ ఉన్నారు కాబట్టి మరి ఎవరిని ఇంక్లూడ్ చేస్తే చాలా బెటర్గా ఉండేది, ఎవరిని బయట పెడితే బాగుండేది అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి.